హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 37. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తప్పకుండా సహాయం కోసం కాకుండా సలహా, కొన్ని సందర్భాలలో ధైర్యం కోసం తప్పకుండా చేస్తాను అంకుల్ అంటుంది ఇషిక హరిశ్చంద్రతో. ఓకే బేటా, మిస్టర్ మిత్తల్తో కలవాలి. నేను అపాయింట్మెంట్ తీసుకోలేదు. 3 days గా ట్రై చేస్తున్నాను, బట్ ఇవ్వట్లేదు. కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి మిస్టర్ మిత్తల్తో అన్నాడు రిక్వెస్టింగ్ గా హరి. వాట్, మీకు అపాయింట్మెంట్ లేదా? ఇట్స్ ఓకే అంకుల్, మీరు వెయిటింగ్ రూమ్ లో ఉండండి. నేను జస్ట్ ఇప్పుడే సార్తో మాట్లాడి మిమ్మల్ని పిలుస్తాను క్యాబిన్ కి అంటుంది ఇషిక. ఓకేమా అంటూ వెయిటింగ్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు హరి. అప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తున్న దేవాంశ్ దూరం నుంచి ఇద్దరిని చూసి అతని కళ్ళు కోపంతో ఎరిపెక్కిపోయాయి. ఈషిక దేవాంశ్ ని గమనించకుండా క్యాబిన్ లోకి వెళ్లిపోతుంది. కరెక్ట్ గా 2 నిమిషాలకు దేవాంశ్ కూడా ఏమీ తెలియనట్లే వచ్చి తన సీట్ లో కూర్చున్నాడు. మిస్టర్ మిత్తల్ కాఫీ అని అడుగుతుంది ఈషిక ఆమెని కోపంగా చూస్తూ. నో, జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ అన్నాడు దేవాంశ్. ఓకే అంటూ వెళ్ళి జ్యూస్ తీసుకొని వచ్చి ఇచ్చి, మిస్టర్ మిత్తల్, చంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి హరిశ్చంద్ర సార్ వచ్చారు మిమ్మల్ని కలవడానికి అంటుంది. అపాయింట్మెంట్ ఉందా? మరి షెడ్యూల్ చదువుతున్నప్పుడు చెప్పలేదే ఈ విషయం అని అడిగాడు దేవాంశ్. నో, అపాయింట్మెంట్ లేదు. చంద్ర సార్ సడన్ గా వచ్చాడు. 3 days నుంచి ట్రై చేస్తుంటే దొరకట్లేదంట. నేను మీతో మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పాను అంటుంది ఇషిక కాస్త మెల్లిగా. కొంచెం భయం కూడా వినిపించింది ఆమె గొంతులో. సో, రికమెండేషన్, అది నాకు నచ్చదని నీకు తెలీదా? అండ్ సేమ్ టైం నాది చాలా బెడి. సో, రికమెండేషన్, అది నాకు నచ్చదని నీకు తెలీదా? అండ్ సేమ్ టైం నాది చాలా బిజీ షెడ్యూల్. ఇలా మధ్యలో ఏదైనా ప్రోగ్రామ్ దూరొచ్చా? ఇంతకీ నీకెందుకు అంత ఇంట్రెస్ట్? అతనికి నీకు ఏదైనా పరిచయమా అని అడిగాడు దేవాంశ్ రెప్ప వేయకుండా ఇషికాని కోపంగా చూస్తూ. తను తలదించుకొని, సారీ సార్, అంటే తను మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తుంది కాస్త ఇబ్బందిగానే ఇషిక. అతని కళ్ళు చిన్నవి చేసి సీరియస్ గా చూస్తూ, ఓ రియల్లీ అన్నాడు. ప్లీజ్ సార్, ఆయన 3 days నుంచి మీ గురించి చూస్తున్నాడంట. నేను ఎలాగైనా మీతో మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పాను. సో ప్లీజ్ అంటుంది ఇషిక. తనని సీరియస్ గా చూస్తాడు. ఆ చూపుకి అర్థమేంటో తెలియక ఇషిక తలదించుకొని, ప్లీజ్ సార్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తుంది. హరి అంకుల్ కి ఏమని చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఇషిక 5 minutes తర్వాత తన జ్యూస్ కంప్లీట్ చేసి, సో ఇషిక, ఇందాక ఏదో అన్నావు అన్నాడు. సార్, హరిశ్చంద్ర సార్ గురించి అంటుంది ఇషిక గబగబా. త్వరగా రమ్మను, 5 minutes టైం అన్నాడు. అంతే, సెకండ్ లేట్ చేయకుండా పరిగెత్తింది ఇషిక వెయిటింగ్ రూమ్ కి. తను కాల్ చేసి బాయ్ తో కూడా పిలిపించుకోగలదు, కానీ తనే స్వయంగా వెళ్లడం దేవాంశ్ కి ఇంకా కోపం వచ్చింది. దాంతో తనని చూస్తూ ఉండిపోయాడు. కట్ చేస్తే అతని ఆఫీస్ బాల్కనీ సోఫా సెట్ లో కూర్చున్నాడు దేవాంశ్. అతని ఎదురుగా హరి. సో మిస్టర్ చంద్ర, జస్ట్ 5 minutes మీకు టైం, అందులో 2 minutes వేస్ట్ అయిపోయాయి. ఈ 3 minutes లో మీరు నన్ను ఎందుకు కలవాలనుకున్నారో చెప్పండి అన్నాడు దేవాంశ్. వెంటనే ఆయన, నా కొడుకు ఎక్కడా అని అడిగాడు. వాట్, మీ కొడుకు నాకెలా తెలుస్తుంది అని అడిగాడు దేవాంశ్. నీకు తెలియక ఇంకెవరికి తెలుసు? నీకు అన్నీ తెలుసు. కావాలని చేస్తున్నావు దేవ్, ఇది చాలా తప్పు. నా కొడుకుకు ఏ పాపం తెలీదు, జస్ట్ ఆ అమ్మాయిని ప్రేమించాడు అంతే అన్నాడు హరి. ఓ రియల్లీ, జస్ట్ ప్రేమించాడు అంతే కదా? పెళ్లి వరకు వచ్చిన నా కాబోయే భార్యని లేపుకెళ్లిపోయా నీ కొడుకు, అర్థమవుతుందా అని అరిచాడు దేవాంశ్. వాడేమైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడా? ఆ అమ్మాయి తనకు తాను ఇష్టంతో వచ్చింది. బహుశా నిన్ను ప్రేమించలేదేమో, లేక నిన్ను తన ప్రొఫెషనల్ ఎదగడానికి వాడుకుందేమో. అలా అర్థం చేసుకోకుండా నువ్విలా నా కొడుకుని బంధిస్తే నీ సమస్య పరిష్కారం అవుతుందా అని అడిగాడు హరి. విషయం ఏదైనా
తను నా మనిషి. తను ప్రేమించిందో నాటకాలే ఆడిందో తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో పెళ్లి వరకైతే వచ్చింది కదా. తను తప్పు చేస్తే తనని నేను శిక్షిస్తాను. వీడెలా లేపుకుపోతాడు అని కోపంగా అడిగాడు దేవాంశ్. అంటే జరిగిన దాంట్లో నా కొడుకు తప్పు మాత్రమే కనిపిస్తుందా నీకు? అడిగాడు హరిశ్చంద్ర. తప్పు ఎవరిదైనా ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఇద్దరు కలిసి అనుభవించాలి అన్నాడు దేవాంశ్. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు దేవాంశ్. ఎంత కాదనుకున్నా వాడు నీకు తమ్ముడవుతాడు. ఒప్పుకుంటా. పద్మజకు మీ మదర్ శ్రీదేవికి మధ్య సరైన రిలేషన్ లేదు. అది కారణం అయి ఉండొచ్చు, కానీ దాన్ని రీజన్ గా తీసుకొని మా పైన కక్ష సాధించకు అన్నాడు హరి. పగ, కక్ష, దేశం, అసూయ సాధించడం అలాంటివన్నీ బలహీనులు పాల్పడే చర్యలు. నేను అలా కాదు. ఇన్ఫాక్ట్ ఇంకా కక్ష ఏదైనా ఉంటే వైభవ్కి ఉంది కాబట్టి అన్ని తెలిసే వాడే నా కాబోయే భార్యని తీసుకెళ్లాడు. మా ఇంటి పరువు పోయేలా నాకు ఒక ప్రాబ్లం ని సృష్టించాడు. ఆ సిచ్యువేషన్ ని బట్టి నేను నా ఇంటి పరువుని కాపాడుకున్నాను. కానీ నా ప్రాబ్లం మరి దాన్ని కూడా సాల్వ్ చేసుకోవాలి కదా. అందుకే సమస్యలను సవాల్గా తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు సడన్ గా మీరు వచ్చి నాకు హితబోధ చేస్తున్నారు. ఇవేవో నీతులు మీ కొడుక్కి చెప్పి ఉండొచ్చు కదా ఈ పని చేసినందుకు అని దేవాంశ్ అనగానే, నాకు తెలిసి వాడు నీతో ఇలాంటి శత్రుత్వం పెట్టుకోడు. మన మధ్య జరిగిన దానికి ఇప్పటికీ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. నిన్ను వాడు ఒక అన్నలాగే అనుకుంటాడు. నా కొడుకు అని చెప్పట్లేదు, కానీ నాకు మీరిద్దరూ సమానమే. నీకు ఇలా జరిగినందుకు నాకు బాధగానే ఉంది దేవాంశ్. అందుకే చాలాసార్లు శ్రీధర్తో కూడా అన్నాను, మనమే మందికి సందు ఇచ్చినట్లు ఉంది. ఇక పైన జరిగిందేదో జరిగిపోయింది అని మర్చిపోయి మన కుటుంబ శుభకార్యాలలో సంతోషాలలో మనం ఒకరినొకరను ఆహ్వానించుకుందాం, మునుపటిలా ఉందామని చాలాసార్లు చెప్పాను శ్రీధర్కి. దానికి అతను అలాగే అంటాడు. కానీ మీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యాలకు పార్టీస్ కి కానీ మాకు ఇన్విటేషన్ అసలు రాదు. నీ పెళ్లి కార్డు కూడా నాకు రాలేదు. వైభవ్కి అంజలి గురించి చిన్నప్పటి నుంచి తెలుసు. బట్ తను ఎప్పుడైతే మోడలింగ్ స్టార్ట్ చేసిందో అప్పుడే వైభవ్ బిజినెస్ కోసం సింగపూర్ వెళ్ళాడు. వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. జస్ట్ వాడు వచ్చి 3 months అవుతుంది. అంతలోనే ఇలా జరిగింది. ఒప్పుకుంటా పొరపాటే, కానీ వాడు కావాలని చేసిన తప్పు కాదు. కానీ ఇందులో తప్పెవరిదైనా ఉంది అంటే అది మాత్రం గ్యారంటీగా అంజలిది మాత్రమే, వైభవ్ది మాత్రం కాదు. ఆ అమ్మాయి అంజలి నీతో పెళ్లి వరకు వచ్చిన విషయం వైభవ్కు తెలిసి ఉండదు అన్నాడు హరి. పర్లేదు, కొడుకుని బాగానే వెనకేసుకొస్తున్నారు. ఎంతైనా తండ్రి కదా మీరు తనకి. నా గురించి మాట్లాడడానికి ఎవరూ లేరు ఇలా అన్నాడు దేవాంశ్. అది కాదు నాన్న అనగానే, వద్దు, రిలేషన్లు అసలు వద్దు మన మధ్య. అప్పుడు మా మమ్మీకి జరిగింది, ఇప్పుడు నాకు జరిగింది. మా మమ్మీ వదిలేసింది, ఎంతైనా చెల్లెలు కదా అని క్షమించేసింది అనుకుందాం. కానీ నాకు వాడు తమ్ముడు కాదు కదా క్షమించడానికి అన్నాడు దేవాంశ్. అలా అనకురా. నువ్వు అన్నా అనకున్నా వాడు నీకు తమ్ముడే అవుతాడు. అది నీ మనసుకి తెలిస్తే చాలు. అంజలి నేను ట్రాప్ చేసినట్టే వాణ్ణి కూడా ట్రాప్ చేసి ఉండవచ్చు కదా అని హరి అనగానే, ఇది మరీ అబద్ధం. మీడియాలో అతలాకుతలం అవుతుంది ఏ విషయమైనా. నా గురించి హెడ్లైన్స్ లో వస్తుంది. ఆ మాత్రం తెలీదా? అయినా లోకంలో ఎవరైనా అంతే. తమ తప్పులు తాము ఒప్పుకోరు. ఎంతసేపు ఎదుటి వాళ్ళు అలా చేసి ఉండవచ్చు, ఇలా చేసి ఉండవచ్చు అంటారు. ఇలా ఒప్పుకోవడానికి ధైర్యం చాలా ఉండాలి అన్నాడు దేవాంశ్. నువ్వు ఎన్నైనా అనుకో, కానీ అంజలి మీద మాత్రం నాకు సరైన ఒపీనియన్ లేదు అన్నాడు హరి. ఏం చేస్తారు ఇప్పుడు మరి మీ ఒపీనియన్ ని? ఆల్రెడీ నీ కొడుకు అంజలిని నీ ఇంటి కోడల్ని చేయాలని చూస్తున్నాడు. మార్చుకుంటారా మీ ఒపీనియన్ ని? ఎంతైనా కన్న కొడుకు విషయం కదా, ఎలాగో మీరు కాంప్రమైజ్ అవుతారు. పైగా వాడికి మీ ఒపీనియన్ తో ఏం పని? తల గోక్కోవడానికి కూడా పనికిరాదు అన్నాడు దేవాంశ్. డెఫినెట్ గా నా ఒపీనియన్ ని మార్చుకోలేను. ఒకవేళ కాదు కూడదు అని ఆ అమ్మాయితోనే ఉంటా అంటే నా ఒపీనియన్ ఇవాళ కాకుండా రేపైనా నా మాటల్లో నిజం వాడికి తెలిసి తీరుతుంది. ప్రస్తుతం నా కళ్ళ ముందు వాడు ఉండి ఉంటే
4 దెబ్బలైనా వేసి దారిలో తెచ్చుకునేవాణ్ణి. కాని దూరంగా ఉన్నాడు కదా. ఇన్ఫాక్ట్ ఇప్పుడైతే ఎక్కడున్నాడో కూడా తెలీదు అంటాడు దేవాంష్ని చూస్తూ హరి. హా, తెలుసుకున్నారు కదా, కన్న కొడుకు మీద ప్రేమతో ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి అకౌంట్లో డబ్బులు వేసి మరీ ప్రోత్సహించారు కదా అన్నాడు దేవాంశ్. ప్లీజ్ దేవ్, మన ఫ్యామిలీ మధ్య ఉన్న ఇష్యూకి వాడికి సంబంధం లేదు అనగానే, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు హరిశ్చంద్ర గారు. నీ కొడుకు ఎటుపోతే నాకేంటి? అయినా ఉన్న ఒక్క కొడుకుని అంత హద్దు అదుపులో పెట్టుకోలేకపోతున్నారా? నేనంటే తల్లిదండ్రులు లేని అనాథని. కానీ మీకు ఒక్కగానొక్క కొడుకు కదా, కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి మీరు అన్నాడు దెప్పు పొడుపుగా దేవాంశ్. నిజమేరా, అన్ని సమకూర్చి పెడితే పిల్లలు సరిగ్గా పెరగరు, గారాబం ఎక్కువై చెడిపోతారు. ఎందుకంటే తీరగా వచ్చిన దానికి, కష్టం చేసి సంపాదించిన దానికి తేడా ఉంటుంది కదా. ఎనీవేస్, వైభవ్ ని వదిలేయి అన్నాడు ఆఖరి ప్రయత్నంగా హరి. వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు అంజలి నాకు దొరకాలి. అంజలి తన తప్పు ఒప్పుకోవాలి, అంతే. అప్పుడు వస్తాడేమోలే అన్నాడు దేవాంశ్. ఆఖరిగా చెప్పావు చూడు, ఆ మాట నాకు నమ్మకాన్ని కలిగిస్తుంది. ఫైనలీ నా కొడుకు వస్తాడన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఎంత కోపంగా ఉన్నా అన్న తమ్ముడికి చెడు చెయ్యడు కాబట్టి అన్నాడు వెళ్ళడానికి పైకి లేచిన హరి. మీది పిచ్చి నమ్మకం. నాకు ఒకే ఒక తమ్ముడు సుశాంత్, ఇంకా దేవుడు ఇచ్చిన తమ్ముడు బుజ్జి, అంతే. ఇక నాకు ఎవరితో ఎలాంటి సంబంధం లేదు అన్నాడు దేవాంశ్ యాటిట్యూడ్ గా. సరే, మరి నీ మాట నేను నమ్ముతున్నా, కానీ అది నీ మనసులోంచి వచ్చిందని మాత్రం నేను నమ్మడం లేదురా. ఇక వెళ్తాను. 3 minutes అని ఎక్కువే టైం ఇచ్చావు ఈ బాబాయ్ కాని బాబాయ్కి అని బయటికి వెళ్తున్న హరి ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి, నీ దగ్గర పిఏగా పనిచేస్తున్న అమ్మాయి ఇష్క గురించి నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు అన్నాడు దేవాంశ్. అంటే అనగానే, తను నా పర్సనల్ సెక్రటరీ. అయితే ఏంటి అని అడిగాడు చురుకుగా చూస్తూ దేవాంశ్. ఇక అతను దేవాంశ్ కి ఏమీ చెప్పలేదు. చెప్పినా అతను వినడు అని అర్థమై ఓకే అంటూ బయటికి వెళ్లిపోయాడు హరి. కానీ అతని మనసులో మాత్రం ఈషికాని ఎంత టార్చర్ చేస్తున్నాడో. చెల్లెలి అడ్రస్ కోసం ఆ అమ్మాయిని పిలిచి మరీ పిఏ పోస్ట్ ఇవ్వలేదు. ఆ అమ్మాయిని టార్చర్ చెయ్యడానికే ఇచ్చాడు. కానీ ఆ అమ్మాయికి ఓర్పు అనేది ఓపికతో పెట్టిన విద్య. ఏ విషయమైనా ఓటమి ఊరికనే ఒప్పుకోదు అనుకున్నాడు హరిశ్చంద్ర. ఇక దేవాంశ్ ఈషికని బలవంతంగా పెళ్లి చేసుకున్న విషయం పాపం అతనికి ఇంకా తెలియనే లేదు. అయినా ఆమె గురించి బాధపడుతున్నాడు. బాగా ఆలోచించిన వైభవ్ కి ఒక క్లారిటీ వచ్చింది. ఇక తను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తనని దేవాంశే కిడ్నాప్ చేయించాడు. సరే, చూస్తా ఎన్ని రోజులు తనని ఇలా బంధించి ఉంచుతాడో. ఏదో ఒక రోజు ఎదురైనప్పుడే అడుగుతా. ఒక అమ్మాయిని తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ఎలా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు? నీకున్న ఇష్టం ఆ అమ్మాయికి ఉండకూడదా? ఏదో కెరీర్ లో హెల్ప్ చేశానని అది పట్టుకొని తనని పెళ్లి చేసుకోమంటే ఎలా అని అప్పుడు ఏం సమాధానం ఇస్తాడో నేను చూస్తా. అంజలి తన కంపెనీకి మోడల్ గా ఛాన్స్ ఇచ్చినంత మాత్రాన అంజలిని కొన్నట్ల? నాన్ సెన్స్. ఇలా కూడా ఆలోచిస్తారా మనుషులు? ఎంతైనా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ప్రతిదీ బిజినెస్ మైండ్ తోనే ఆలోచిస్తాడేమో. మమ్మీ చెప్పింది నిజమే, వాళ్ళు స్వార్థపరులు అంటే నేను నమ్మలేదు, ఇప్పుడు అర్థమవుతుంది నాకు అని అనుకుంటూ ఉండగా తన రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. అందులోంచి డైలీ తీసుకొచ్చే బాయ్ తనకి ఎప్పటిలాగే ఫుడ్ ట్రే పట్టుకొని వచ్చాడు. అతన్ని చూడగానే అసహనంగా ముఖం పెట్టాడు వైభవ్. ఇప్పుడు కాకుండా ఇంకో 2 hours తర్వాతైనా తనకు ఆకలి వేస్తుంది, అప్పుడు తిని తీరాల్సిందే. ఇక వచ్చిన అతనిపై అరిచి లాభం లేదు అని అర్థమైంది వైభవ్కి. వచ్చిన అతను మార్నింగ్ పెట్టిన ట్రే తీసుకొని ఎప్పటిలాగే డోర్ లాక్ చెయ్యబోతుండగా ఒక వ్యక్తి లోపలికి దూసుకు వచ్చాడు. వస్తూనే వైభవ్ ఎదురుగా చైర్లో కూర్చొని రిలాక్స్ గా, హాయ్ బ్రో, హౌ యూ అని అడిగాడు. అంతే, వైభవ్ కి ఒళ్ళు మండిపోయింది. తను అనుకున్నది నిజమే అనుకుంటూ, నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాడు వైభవ్. అదేంటి బ్రో, నువ్వు కూడా ఉన్నావు కదా ఇక్కడ, అన్నా తమ్ముళ్ళు ఒకే దగ్గర ఉండాలి అంటూ గట్టిగా నవ్వాడు బుజ్జి. అవునా, మరి ఇంకిద్దరు ఎందుకు మిస్ అయ్యారు? అంత దమ్ముంటే నన్ను తీసుకొచ్చిన మీ అన్నను రమ్మను అన్నాడు వైభవ్.
దానికి నవ్వుతూ, బ్రో అంత ఆవేశం ఎందుకు? ఇంతవరకు తీసుకువచ్చి అన్నయ్య నిన్ను కలవకుండానే వదిలేస్తాడా ఏంటి? యునో భయ్యా ఇస్ వెరీ బిజీ. కాస్త ఫ్రీ అవ్వగానే నిన్ను మీట్ అవ్వడానికి వస్తాడులే. ఇంతకీ ఒకే రూమ్ లో బాగా బోర్ అవుతున్నట్లున్నావు. పైగా ఫోన్ కూడా లేదు. ఎనీవేస్ నీకు ఇలా ఎందుకు చేయాలనిపించింది? అన్నయ్య అంటే అభిమానం అంటావు. అలాంటి వాడివి అట్లీస్ట్ ఫ్యామిలీ గొడవలు గురించి కాకుండా కనీసం ఒకసారి అన్నయ్య మనసు గురించైనా ఆలోచించాల్సింది అన్నాడు బుజ్జి. షటప్ రా బుచ్చిగా, నాకు హితబోధ చేయడం కాదు. నీకు దమ్ముంటే వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పు, ఇలా మోసం చేసి ఒకరిని కిడ్నాప్ చేయడం గొప్ప వాళ్ళ లక్షణం కాదని. పెద్ద బిజినెస్ చేసి బిజినెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకుంటే సరిపోదు, గట్స్ కూడా ఉండాలి. ఏదైనా ఉంటే నాతో సూటిగా తీల్చుకోమను. అంతేగాని పిరికి వాడిలాగా నన్ను కిడ్నాప్ చేసి మళ్ళీ మా మమ్మీ డాడీకి తెలియకుండా నన్ను దాచడం, ఇవన్నీ పిరికి వాళ్ళ లక్షణం అన్నాడు వైభవ్. ఓ రియల్లీ? నాకు తెలీదే. మరి నువ్వు అంత ధైర్యవంతుడివే అయితే అంజలిని తీసుకొని నీ ఫ్యామిలీకి తెలియకుండా ఎందుకు పారిపోయావు? ఓకే, ఐ అండర్స్టాండ్. మీ ఊర్లో ధైర్యం ఇలా ఉంటుందా? లేక పెళ్లి వయసు రాగానే ఒక అమ్మాయిని తీసుకొని పారిపోవడం మీ ఇంటి ఆచారమా అని ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని అడిగాడు బుజ్జి. అంతే, అప్పటి వరకు నార్మల్ గా ఉన్న వైభవ్ పిచ్చి కోపం పీక్స్ లోకి వెళ్లి వెంటనే బుజ్జి కాలర్ పట్టుకున్నాడు. వదులు, అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకోకు, పెద్ద నీతులు చెప్పొచ్చాడు అంటూ ఒక తోపు తోసి కాలర్ విడిపించుకొని, నీ వల్ల ఐ మీన్ అంజలి నీ వల్ల ఇక్కడ ఎంత మంది లైఫ్లు పాడవుతున్నాయో తెలుసా? పారిపోయి మీరు బాగానే ఉన్నారు. అక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటి పరువు, ఇంకా అతని ఫ్యామిలీ, స్పెషల్లీ నానమ్మ ఏమని సమాధానం చెప్తాడు అందరికి? మీరు చేసిన పని వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. అనవసరంగా అమాయకులను కూడా బలి చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ యూ అన్నాడు ఇషికాని గుర్తుకు చేసుకుంటూ బుజ్జి. పోరా బుచ్చిగా, నువ్వు చిన్నప్పటి నుంచి ఆయన చెంచావని నాకు తెలుసు. ఎదవ స్పూన్ పేస్ పెట్టుకొని నా దగ్గర వాగకు అన్నాడు వైభవ్. ఆల్ రైట్ బ్రో, ఏదో రూమ్ లో ఒంటరిగా బోర్ ఫీల్ అవుతావని భయ్యాకి తెలియకుండా వచ్చి కలిశాను. చిన్నప్పటి నుంచి నువ్వు నేను టామ్ అండ్ జెర్రీ టైప్. ఈ టైంలో అయినా నీతో ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చని చిన్న స్వార్థం అంటూ నవ్వాడు బుచ్చి. ఇప్పుడే కాదు, నీతో ఎప్పటికీ స్నేహం చెయ్యను అన్నాడు అమ్మాయిల ఫేస్ పక్కకు తిప్పుకొని వైభవ్. ఓకే, ఎంజాయ్ యువర్ కిడ్నాప్ అంటూ బయటికి వెళ్తుండగా, ప్లీజ్ బుచ్చి ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అన్నాడు వైభవ్ మళ్ళీ. నో, నేను అస్సలు మాట్లాడను యాటిట్యూడ్ గా చెప్పాడు బుజ్జి. ప్లీజ్ రా నీ అబ్బా అన్నాడు కోపంగా వైభవ్. అంతే, ఈసారి బుజ్జికి కోపం వచ్చింది. ఆల్రెడీ తన పేరుని బుజ్జి కాకుండా బుచ్చిగా మార్చేశాడు. ఇంకా ఇప్పుడు తన అబ్బ గురించి ఎత్తాడు. ఇక ఊరుకుంటాడా? ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడితే నీ చేతులు కాళ్ళు కట్టేసి నీ నోటికి ప్లాస్టర్ వేసేస్తాను అన్నాడు కోపంగా బుజ్జి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.